హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది గర్ల్ ఫ్రెండ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి ఈ సిరీస్ లో. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, లారా అనే ఒక ఆమె ఒక రిచ్ ఫ్యామిలీలో పర్ఫెక్ట్ లైఫ్ అయితే లీడ్ చేస్తుంటుంది అనమాట. అలాంటి టైంలో తన సన్ అయిన డానియల్ అయితే తన న్యూ గర్ల్ ఫ్రెండ్ చెర్రీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఫస్ట్ లుక్ లోనే ఇన్నోసెంట్ అనిపించినా సరే గానీ చెర్రీ గురించి అయితే డానియల్ మదర్ లారాకి చాలా డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ అమ్మాయి ఒరిజినల్ గా ప్రేమతో వచ్చిందా లేక ఒక డేంజరస్ ప్లాన్ తో వచ్చిందా అన్న డౌట్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో అయితే చూస్తారు భయ్యా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, లేదంటే వీడియోని హైప్ చేయండి. ఇన్ కేస్ కంటెంట్ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే కనుక, లేదంటే లేదు. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఇట్ వాజ్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్యా. కొన్ని చోట్ల బాగా అనిపించింది కానీ కొన్ని చోట్ల బాగా డిసప్పాయింట్ అయ్యాను. నాకైతే ఓకే అనిపించింది, అందరికైతే వర్కౌట్ అవ్వకపోవచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి భయ్యా. మెయిన్ గా మదర్ క్యారెక్టర్, లారా క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ మదర్ ప్రొటెక్షన్ గానీ, అబ్సెషన్ గానీ ఇదంతా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి చూపిస్తారు. అండ్ చెర్రీ క్యారెక్టర్ లో చేసిన ఒలివియా కుక్ కూడా ఖచ్చితంగా చూసి కన్ఫ్యూజ్ అయితే అవుతారు మీరు. నిజంగా ఈమె విక్టిమా లేక విలనా, అసలు ఏంటి అన్న కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ సస్పెన్స్ అయితే హోల్డ్ చేస్తారు ఆ క్యారెక్టర్ లో. అండ్ మెయిన్ నాకు బాగా వర్కౌట్ అయిందంటే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ భయ్యా. పేసింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో. ట్విస్ట్ ఆఫ్టర్ ట్విస్ట్ అయితే తీసుకొస్తూ ఉంటారు, ఆడియన్స్ అయితే హుక్ చేస్తారు ఖచ్చితంగా. నాకైతే కొంచెం ట్విస్ట్లు ప్రెడిక్టబుల్ గా అనిపించినప్పటికీ కూడా వర్కౌట్ అయ్యాయి, సరిగ్గా ల్యాండ్ అయ్యాయి అనమాట. నాకు అందువల్ల బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ 3 ఎపిసోడ్స్. మదర్ సన్ బాండింగ్ బాగా వర్కౌట్ అయింది. అండ్ డార్క్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేస్తారు కానీ ఎంగేజింగ్ ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉంటాయి, సీరియస్ మూడ్ అయితే ఎలివేట్ చేస్తాయి. ఎమోషనల్ డ్రామా కూడా కొంచెం ఇంటెన్స్ గానే ఉంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మిడ్ ఎపిసోడ్స్ భయ్యా. ఆఫ్టర్ 3rd ఎపిసోడ్ నుంచి మీకు చాలా రిపిటేటివ్ సీన్స్ అయితే ఉంటాయి, చాలా డ్రాగ్ చేస్తూ ఉంటారు. కన్ఫ్రంటేషన్స్ అన్ని కూడా బోర్ తెప్పిస్తాయి అనమాట. ఆ మిడ్ పోర్షన్స్ అయితే ఏది వర్కౌట్ అవ్వదు. ఇంకా క్లైమాక్స్ లో డానియల్ డిసిషన్ గానీ, ఆ పూల్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ పూల్ ఫైట్ కానీ చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. ఏంటి ఎంత ఇన్కన్వీనియంట్ గా క్లోజ్ చేస్తున్నారు ఏంట్రా అన్న ఫీల్ అయితే వస్తుంది. అప్పుడు దాకా చూసిన డ్రామాకి ఆ క్లైమాక్స్ కి అంతగా వర్కౌట్ అవ్వదు భయ్యా. చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది, చాలా రషెడ్ గా అనిపిస్తుంది. అంటే కొన్ని ట్విస్ట్లు అయితే ఓవర్ ది టాప్ గా ఫీల్ అవుతారు అనమాట. అసలు రియలిస్టిక్ గా ఉండదు, ఆర్టిఫిషియల్ గా కన్వీనియంట్ గా పెట్టుకున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ ఆ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సిరీస్ తో నాకు ఈ లాస్ట్ 3 ఎపిసోడ్స్ భయ్యా. డ్రామా ఎక్కువ స్లో అయిపోయింది అండ్ ట్విస్ట్లు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆ క్లైమాక్స్ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో క్లిఫ్ హ్యాంగర్ కింద పెట్టుకున్నారు కానీ నాకైతే అంత నచ్చలేదు. మంచిగా క్లోజర్ ఇచ్చి ఉంటే బాగుని అనిపించింది. ఫైనల్ వెక్టిట్ వచ్చేసి ఒక గ్రిప్పింగ్ మదర్ వర్సెస్ గర్ల్ ఫ్రెండ్ బ్యాటిల్ ని సస్పెన్స్ఫుల్ గా చూపించిన సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్తా. ఎండింగ్ కొంచెం ట్రాజిక్ గా ఉన్నప్పటికీ కూడా క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది. థ్రిల్లర్ లవర్స్ ఎవరన్నా ఉంటాయి, అది కూడా డ్రామా పరంగా ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. మరి అంత సూపర్ ఏం కాదు, బట్ ఓకే అనిపిస్తుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా, బెటర్ ఇండివిజువల్ గానే చూడండి. ఎందుకంటే కొన్ని బోల్డ్ సీన్స్ అయితే ఉంటాయి, ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడతారు. లాంగ్వేజ్ కూడా కొంచెం మైల్డ్ గా ఇబ్బంది పెడతారు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ సండే సజెషన్ వీడియో అయితే వస్తుంది, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.